పరిశుద్ధ లేఖనంలో నుండి ప్రభు పనుల్లో పాల్గొన్నకు మనకు లేఖన భాగమును మనందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 23వ వచనం నుండి 28వ వచనం వరకు, 23వ వచనం నుండి 28వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. ఇప్పటికీ ఈ వాక్య భాగము అందరికీ కంఠత అయిపోయి ఉండాలి. ప్రతి ఆదివారం వింటారు, సరేనా? గమనించగలరు. 153వ పేజీ కొత్త నిబంధనలో 11వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. తిరిగి మళ్ళా మూలవాక్యం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఉదయం మనము ధ్యానించిన అంశం మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు గమనించగలరు. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వాని మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. 15వ వచనం చదవండి. యేసు వారిని పంపనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెమ్మని చెప్పి పచ్చిక మీద కూర్చుంటుందని తండ్రికి ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఈ 2 అంశాలలో మనం గమనించాము. ప్రభు బలలో పాల్గొన్న కమునుకు ప్రభు ఎప్పుడెప్పుడు బాగా జాగ్రత్తగా మీరు మీ పాత విన్న లేక చదివిన ధ్యానించిన లేఖన భాగములను జ్ఞాపకం చేసుకుంటే ఒక సంగతి మనము కనుక్కోగలము. అదేంటంటే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జనులను ఆశీర్వదించాలి అని కోరుకున్నాడో అప్పుడప్పుడు ప్రభువు ఆ పరిస్థితిని సిలువ అనుభవం గుండా తీసుకెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. అర్థమవుతుందా? ఉదయం మనము ధ్యానించిన అంశంలో మనము శిష్యులను, ఆ చిన్నపిల్లోడు చేసిన త్యాగాన్ని, ఆ 5 రొట్టెలు ఇచ్చే విధానం,
ఆ తర్వాత ఆ సన్నివేశం అంతట్లో ఆటంకం అవకాశం కింద ఎలా మార్చాడు. ఏమండి, అలాగే మన చుట్టుపక్కల మనకున్న పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేయడానికి కావలసిన సామగ్రి అక్కడికక్కడే ఉంది. 10,000 మందిని ఎలాగా పోషించాలి, అందరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు, కానీ ఎవరికి 5 రొట్టెలు 2 చేపలు కనబడట్ల. ఎందుకంటే ఎవరి దృష్టిలో అసలు అది లెక్కలోకి రాదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా కొంచెమును వాడుకుని దాన్ని అధికంలోకి మారుస్తాడు. అందుని బట్టి అందరికీ ఒకట ఏ మాట వస్తుంది, ఇది దేవుని వలన జరిగిన కార్యము, మనుషులు ఎవరు చేసింది కాదు, ఇది దేవుని వలన జరిగిన కార్యం. ఈ రెండో భాగంలో మనం కొద్దిగా ప్రభువు చేసిన వాటి మీద మన దృష్టిని కేంద్రీకరిద్దాం. అనగా మన చూపు, మన ఆలోచన, మన ధ్యానము ప్రభువు మీద కేంద్రీకరిద్దాం. ప్రభు ఏం చేశాడు ఇక్కడ చూడండి, ఏం రాస్తుంది. ఆ శిష్యులు ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ప్రభువుకి ఇవ్వగా ఆయన 4 పనులు చేసినట్టుగా మనం చూస్తాం. ఆ 4 పనులు ఏంటి? ఫస్ట్ తీసుకున్నాడు. ఎక్కడ రాస్తుంది? 19వ వచనం. ఫస్ట్ పట్టుకున్నాడు చేత్తో, రెండోది ఆకాశం వైపు కన్నులెత్తి దాన్ని ఆశీర్వదించాడు, మూడోది ఆ రొట్టెని విరిచి, 4వది ఆ శిష్యులకి పంచిపెట్టమని ఇచ్చాడు. అంటే 4 పనులు మనం ఇక్కడ జరిగినట్టుగా మనం గమనించగలం. యేసుప్రభు చేసిన 4 పనులు ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. 1 తీసుకున్నాడు, అద్భుతం. నీ దగ్గర ఉన్న కొంచాన్ని ఎప్పుడైతే ప్రభు చేతిలో పెడుతున్నావో ప్రభు దాన్ని అంగీకరిస్తున్నాడు. అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. నా దగ్గర ఏమీ లేదు, ఉన్నదే నేను ప్రభుకి ఇస్తున్నాను అని ప్రభు కూడా తీసుకుంటాడు. నువ్వు ఇచ్చింది ఇది ఎవరి పనికి వస్తుంది, ఎవరికి పనికి వస్తుంది అనట్లా. ఈ కొద్ది ఎంతమందికి వస్తుంది మనం అనేసుకుంటాం. మనం ఫస్ట్ అనేసుకుంటాం, నా దగ్గర ఉన్నది ఇంతే, అయినా ఇది ఎంతమందికి సరిపోతుంది అది నీకు అనవసరం. ఎంతమందికి సరిపోతుందో అది ఆలోచించే పని నీదిగా. నో, నీ దగ్గర నా కొద్దిని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టు, ప్రభు చూసుకుంటాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటి ప్రభు దాన్ని చేతితో పట్టుకున్నాడు, అదే చాలా గొప్ప విషయం. రెండోది, నువ్వు ఏదైతే ప్రభు చేతిలో పెట్టావో ఇప్పుడు ప్రభు ఆకాశం వైపు ఎత్తి దాన్ని ఆశీర్వదించాడు, దాన్ని ప్రార్థన చేశాడు. ఇంకా అద్భుతం. మూడవ అంశం దగ్గరికి వచ్చినప్పటికీ చాలా మందికి ఇష్టం ఉండదు, చాలా బాధాకరం. 4వ అంశం దగ్గరికి వచ్చి అందరికీ పంచిపెట్టాడు, చాలా ఆనందం. ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలు అయినా సరే 10,000 మంది, దగ్గర 5,000 మంది పురుషులే ఉన్నారు. పిల్లలు స్త్రీలు కలిపితే 10,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎక్కడ మనకి శిలువ కనబడుతోంది అంటే 3వది, దాన్ని విరిచి. వాళ్ళ దగ్గర కూడా ప్రభు ఏం చేశాడు? ప్రభు ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాసు చెల్లించి దానిని విరిచి. సృష్టి యావత్తులో మానవ జాతికి కలిగిన అత్యంత గొప్ప ఆశీర్వాదం అంటూ ఏదైనా ఉంది అంటే అదేంటి? రక్షణ. పైనుండి ఒకవేళ దేవుడు మానవ జాతికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడంటే అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం అంటూ ఏదైనా ఉంది అంటే అదేంటి? రక్షణ. ఈ రక్షణ దేనిని బట్టి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో విరగొట్టబడుట వలన వచ్చింది. ఆయన శరీరాన్ని చారచారలుగా దున్నదాన్ని బట్టి వచ్చింది. అర్థమైంది? అందుకనే ప్రభు ఏమన్నాడంటే ఇది నీ కొరకు విరగబడుతున్న నా శరీరము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎప్పుడెప్పుడు దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలనుకున్నాడో అప్పుడప్పుడు మనం గమనిస్తే మనకేం కనపడుతుంది? ఒక శిలువ అనుభవం. ఇది ప్రతిసారి జరిగే పని. రక్షణ రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో పగలగొట్టబడాలి, శిలువలో మరణించాలి. ఏమండి?
మర్చిపోయాను నేను చెప్పడం. ప్రభు మనలో ప్రతి ఒక్కరిని పిలిచిన పిలుపు అది ఆయనకు మనము సేవ చేయటమే. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి మారు మనసు పొందిన విశ్వాసి శిష్యుడిగా పిలువబడడానికి కారణం మనము ప్రభుకి ఉపచారం పరిచర్య చేయడానికి ప్రభు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. మనందరి పని సరేనా? ఇప్పుడు ఏ పని మనం చేయగలము? శిష్యులు ఏం చేశారు? ఆ రొట్టెని తీసుకుని 10,000 మందికి పంచిపెట్టారు. ఇప్పుడు నీ నా పని ఏంటి? రొట్టె పంచిపెట్టడం. నీ నా పని ఏంటి? రొట్టె పంచిపెట్టడం. మనము రొట్టె తయారు చేసే పని మనది కాదు. రొట్టె తయారు చేసే పని ప్రభువుది. ప్రభువు తన జీవాహారము జీవపు రొట్టెను నీకు నాకు ఇస్తాడు. ఆయన రొట్టెను ఎత్తుకుని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతి చెల్లించి నీ చేతికి నా చేతికి ఇస్తాడు. మన పని ఏంటి? ఆ రొట్టెను తీసుకెళ్ళి ఆత్మీయ ఆకలి ఆత్మీయ దాహముతో అలమటిస్తున్న అనేక మంది జనానికి పంచిపెట్టడం. బాగా అర్థం చేసుకోండి. నాకు చదువు లేదు అనడానికి సరిపో. నీకు చదువు ఉండక్కర్లే. ప్రభు నిన్ను తయారు చేయమనిలే కదా. ప్రభు ఇచ్చిన దానిని తీసుకెళ్ళి పంచిపెట్టడమే. ప్రభు ఇస్తాడు. శిష్యులు ఏం చేశారు? 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతికి ఇవ్వగానే ఆయన అన్ని పనులు 4 పనులు ఆయన చేశాడు. ఆయన రొట్టెను ఎత్తుకున్నాడు, దాన్ని విరిచాడు, ప్రార్థన చేశాడు, దాన్ని విరిచాడు, శిష్యుల చేతికి అప్పగించాడు. అప్పగించి ఏమన్నాడు? మీరు వెళ్ళి జనాల్ని పంచిపెట్టండి, అందరికి వడ్డించండి. నీ చదువు వచ్చినా చదువు రాకపోయినా నీ పని ఏంటి? వడ్డించడం. అయితే మనము ఈ సందర్భంలో కొన్ని సంగతులు మళ్ళీ ఎంతైనా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఒక మాట చెప్తా. ఒక వర్తమానం సిద్ధపరచడం చాలా ఈజీ. ఒక 45 నిమిషాలు వర్తమానం సిద్ధపరచాలంటే మన దగ్గర బుక్స్ ఉన్నాయి, వరుసగా పుస్తకాలు ఎదుర్కొంటే పెట్టచ్చు. అందులో ఒక అంశాన్ని ఎంచుకోవచ్చు, అంశానికి సంబంధించిన వాక్యాలు ఎంచుకోవచ్చు. ఆ వాక్యాలన్నింటినీ ఒక క్రమబద్ధంగా రాసుకుని తెల్ల కాగితంలో రాసుకుని ఇక్కడ నిలబడి ఒక అరగంట 45 నిమిషాలు గంటలో దాన్ని డెలివర్ చేసి మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడిచ్చే పరిచర్య, జీవాహారం పంచిపెట్టడం అనేది అందరి వశం కాదు. ఆ జీవాహారం ఎలా పంచిపెట్టాలా? ఏం చేస్తూ పంచిపెట్టాలా? ఎలా వస్తుంది ఆ జీవాహారం మన దగ్గరికి? మనం ఎక్కడి నుంచి ఆ జీవాహారాన్ని తీసుకురావాలా? ఇది మనం కొంచెం ఆలోచించి లోతుగా ధ్యానించవలసిన అంశం. ఏమండి? కనుక మీరు ఒకవేళ బైబిల్లో గమనించి చూడండి, జీవాహారం కనుక నువ్వు పంచిపెట్టాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవుడు నాకు అప్పగించిన పనిని ఆ రొట్టె ముక్కల్ని పంచిపెట్టాలి. ఏ రొట్టె ముక్కలు? నేను ఇంట్లో చేసే రొట్టె ముక్కలు కాదు, నేను ఇంట్లో తయారు చేసే రొట్టె ముక్కలు కాదు. ఏ రొట్టె ముక్కలు? ఏ రొట్టె ముక్కలు ప్రభువు నా చేతికి ఇస్తాడో పోయి పంచిపెట్టంటాడు. ఆ రొట్టె ముక్కలు. ఆ రొట్టె ముక్కలు రావాలంటే, ఆ రొట్టె ముక్కలు పంచిపెట్టే పని నేను చెయ్యాలంటే దానికి మూలం ఏంటి? మళ్ళీ సిలువ. అందుకనే ప్రభు స్టార్టింగ్లోనే అనేసాడు ఆ మాట, నన్ను వెంబడించబోరు ప్రతివాడును అనుదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను. లూకా 9వ అధ్యాయం 23వ వచనం. కనుక క్రైస్తవ జీవితం ప్రారంభమే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సిలువనెత్తుకుని ఆయన వెంబడించి. ఇది స్టార్టింగ్. సిలువ ఎప్పుడు తర్వాత కాదు. నువ్వు ప్రభువుని వెంబడించడమే నీ సిలువను ఎత్తుకుని నువ్వు ప్రభువుని వెంబడించాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. త్వరగా తీసి త్వరగా తీయండి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. కరెంటు కూడా లేదు, తొందరగా. ఆయన అందరితో, ఎందరితో అంటే ఎవరెవరు ప్రభువుని వెంబడించాలని కోరుకుంటున్నాడో వాళ్ళందరితో, ఆ పిడితో తీయండి, వాళ్ళందరితో ఈ మాట. 23వ వచనం. 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 23వ వచనం
ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎడలా చూసారా, ప్రతి దినము కనుక సిలువను ఎత్తుకుని ప్రభుని వెంబడించడం అనేది ఒక ఆదివారము చేసే పని కాదు. సిలువను ఎత్తుకుని ప్రభుని వెంబడించడం అనేది ఒక నెల రోజులు చేసే పని కాదు. సిలువను ఎత్తుకుని ప్రభుని వెంబడించడం అనేది ఒక దీక్షగా 40 రోజులు చేసేది కాదు. నువ్వు రక్షింపబడిన నాటి మొదలుకుని తిరిగి మళ్ళా ప్రభువుని కళ్ళారా ప్రభువుకి ఎదురుపడేంత వరకు మనము అనుదినము ప్రతిరోజు సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించడాలి. ఇది మర్చిపోవద్దు, మొట్టమొదటి మాట. అందుకనే ప్రభువు శిష్యత్వం గురించి చెప్పి ఎవరు వెంబడిస్తారు? ఇప్పుడు వెంబడించే వాళ్ళు ఎవరు? విశ్వాసులా? కాదు. ఎవరు వెంబడించాలి? శిష్యుడు వెంబడించాలి. అందుకని శిష్యుడితో ముందరే చెప్పేశాడు. శిష్యత్వానికి గురించి నువ్వు చెల్లించవలసిన క్రయం ఏంటో ముందరే చెప్పేశాడు. ఎక్కడ కూడా ప్రభువు మనుషులను మెప్పించే మాటలు మాట్లాడాలి. నన్ను వెంబడించాలంటే ఎంత క్రయం చెల్లించాలో క్లియర్గా చెప్పేశాడు. నీ తల్లిదండ్రులను వదిలేసుకోవాలి, నీ అక్క చెల్లెలను, అన్నదమ్ములను, నీ భార్య బిడ్డలను, నీ సొంత ప్రాణంతో సహా నువ్వు వదులుకుని నన్ను వెంబడిస్తేనే కానీ నువ్వు నాకు శిష్యుడివి కానేరవు. నీకు ఒక మాట చెప్పనా? నిన్ను రక్షించడానికి ప్రభు ఒంటరి వాడు కావాల్సి వచ్చిన క్రయాన్ని ఆయన ముందుగానే తెలిసే ఆ క్రయం చెల్లించాడు. నీకోసం ఆయన ఒంటరివాడు అయిపోయాడు. నీకోసం ఆయన రిక్తుడు అయిపోయాడు. కేవలం నిన్ను రక్షించడానికి ప్రభు ఏకాకి అయిపోయాడు. ఇప్పుడు నువ్వు ప్రభువుని వెంబడించాలన్నా కూడా ఏమవ్వాలి? ఒంటరి వాడు అయిపోవాలి. ఇది మొట్టమొదటి మాట. ఎక్కడ కూడా ప్రభువు గుంపును ఆకర్షించే వర్తమానాలు ఎక్కడ ఇవ్వాలి. ఒక విధంగా చూస్తే గొప్ప జనసమూహము ఆయన వెంట వస్తూ ఉండగా ఆయన జనసమూహం వైపు తిరిగి అన్నాడు, అరే నా వెంట మీరు వస్తున్నారు చూడండి, మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను, మీ అక్క చెల్లెలను, అన్నదమ్ములను, మీ ప్రాణంతో సహా మీరు ద్వేషించకుంటే మీరు నా వెంట రాదు. ఈ మాటలు ఎవరైనా వింటే ఎవరైనా నమ్ముకుంటారంటే దేవుని? ఎవరైనా ప్రభు వెంట వెళ్తారా? కానీ ప్రభు మాటలు అలాగే ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. మీరు నా వెంట రావాలనుకుంటున్నారా? మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు. నా వెంట వస్తే మీ ఊరికే ఉచితంగా రొట్టె ముక్కలు దొరుకుతాయి, కడుపు నిండా తినచ్చు, హాయిగా తాగొచ్చు, కష్టపడక్కల్లా. అందుకే నా వెంట వస్తుంది. ఇలా ఎవరైనా మాట్లాడతారా? కానీ ప్రభు మాట్లాడాడు. ప్రభు వాడు మొహమ్మే చెప్పాడు, మీరు నా వెంట ఎందుకు వస్తున్నారు నాకు తెలుసు, తినడానికే కదా. కానీ నా వెంట వచ్చు గోరువాడు తన ప్రాణాన్ని కూడా ద్వేషించుకుంటే వాడు నా వెంట రాదు, నా శిష్యుడు కానీ. ఇది మొట్టమొదటి మాట. రెండోది, అందుకనే నువ్వు సిలువ అనుభవం అనేది ఒక ఆదివారం కాదు. ఇందాక నేను చెప్తా, ఒక ఆదివారం కాదు, ఒక వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, 40 రోజుల దీక్ష కాదు, మాల వేసుకోవడం కాదు. నో, సిలువ వేసుకోవడం అనేది ప్రతిరోజు నిన్ను నువ్వు చెప్పుకోవాలి. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు చూడండి ఏమన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం త్వరగా తీయాలి. 1 కొరింథీ 15 156 పేజీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నేను దినదినమూ చనిపోతున్నాను అని చెప్పు. పౌలు ఏమంటున్నాడు? నేను ప్రతిరోజు చనిపోతున్నాను. నేను ప్రతిరోజు చనిపోతున్నాననే మాటకు అర్థం ఏంటి? ప్రతిరోజు నా ఇచ్చలను నేను చంపేసుకుంటున్నాను, ప్రతిరోజు నా కోరికలు నేను చంపేసుకుంటున్నాను, ప్రతిరోజు నా చిత్తాన్ని నేను చంపేసుకుంటున్నాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నేను ప్రతిరోజు చనిపోవాలి. ఇది ప్రభు నడిచిన బాట. ఇవన్నీ సిలువను గూర్చిన మర్మాలు. ఒకరోజు కాదు, ఏదో ఊపు వచ్చింది, ఇవాళ వర్తమానం విన్నాను, అయ్యో దేవుడు నాతో మాట్లాడేశాడు,
కనుక ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు నేను సిలువ అనుభవం గుండా వెళ్ళాను. సిలువను నేను మోసుకుని తిరుగుతున్నా. అయిపోయింది. మళ్ళీ 5వ రోజు నుంచి మళ్ళీ నా ఇష్టం, మళ్ళీ నేను రెచ్చిపోయి, అది క్రైస్తవ జీవితం కాదు. నో. అందుకే నేను పౌలు దగ్గర నేర్చుకో. పౌలు ఏమంటే ప్రతిరోజు చనిపోతున్నా. నేను ఉదయాన్నే కళ్ళు తెరవంగానే మొట్టమొదటి మాట నేను గ్రహించాల్సిందంటే నేను చచ్చిన శవంతో సమానం. నాకు భావాలు ఉండవు, నాకు ద్వేషాలు ఉండవు. చచ్చిన శవం ఎప్పుడైనా ద్వేషిస్తుందా అండి? చచ్చిన శవం ఎప్పుడైనా కోపగించుకుంటుందా? చచ్చిన శవం ఎప్పుడైనా అసహించుకుంటుందా? అసలు దానికి భావాలే లేవు. అలాంటి జీవితం నేను జీవించవలసిన వారమై ఉన్నాను. అందుకని పౌలు అన్నాడు, నాకేమనిపించదు. నలుగురు 4 రకాలుగా మాట్లాడారు పౌలు గురించి, పట్టించుకోరా. మొన్న అన్నారో లేదో తెలియదు కానీ ప్రభు విన్న దానిని బట్టి, చూసిన దానిని బట్టి తీర్పు తీర్చలేదు. కానీ మనకి ఎవడైనా గొట్టంగాడు వచ్చి నీ గురించి ఇలా అన్నారని కానీ మనకి ఎంత రోషం వచ్చేస్తుందో. అయ్యి బాబోయ్, దానికి పంచాయతీ, సాక్ష్యం, మరి తగు ముగ్గులో కూర్చుని నువ్వు అన్నావంటే నేను అనలేదు కానీ నువ్వు అన్నావు, వాడు ముందర వీడి ముందర ఎన్ని అని పౌలు అనలేదు. నేను చచ్చిన శవం, నువ్వు అనుకో, నా మీద గాడిని చూసుకో, నువ్వు ఏదైనా చేసుకో, నేను శవం, నాకు అసలు ఏమీ పడదు. నా ప్రభు కొరకు నేను ప్రతిరోజు చదివాను. ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితం. ఇదే సిలువ అనుభవం. ప్రతిరోజు ఎవరైతే సిలువను మోసుకుంటారో వాడు ఈ అనుభవంలో ఉంటాడు, ప్రతిరోజు చనిపోయే అనుభవంలో ఉంటాడు. మూడోది గమనించి, సిలువను ఎత్తుకున్న ప్రతి ఒక్కడు ఒంటరి వాడైపోతారు. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు. ఎంతమంది సిలువను ఎత్తుకుని నడిచే అనుభవంలోకి వస్తారో గుర్తుంచుకోండి, మీరు ఒంటరి వారైపోతారు. సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది, మీ బంధువులు మిమ్మల్ని వెలివేస్తారు. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం మీదకి వచ్చేసారు. మీరు ప్రతిరోజు సిలువను ఎత్తుకుని నడవాలి మీరు నిర్ణయం చేసుకున్నారు. సమాజానికి అది ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. పాలస్తీనా దేశంలో సిలువను ఎత్తుకుని వెళ్ళే వాడిని ఎవ్వరూ కూడా పలకరించరు. తోబుట్లే పలకరించారండి, రక్త సంబంధికులే పలకరించరు. ఎందుకు పలకరించారంటే మ్రాను మీద వేలాడు వాడు శాపగ్రస్తుడు కనుక సిలువ మోయేవాడు రేపు మ్రాను మీద వేలాడబోతున్నాడు. కాబట్టి ఇట్టి శాపగ్రస్తుడితో మనకి ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఎందుకంటే ఆ శాపంలో మనం కూడా వారి భాగస్సులు అవుతాం. కనుక సిలువనెత్తుకుని నడిచేవాడు ఎప్పుడు కూడా ఒంటరివాడు అయిపోతాడు, గుర్తుంచుకో. కానీ ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన మార్గం ఆ ఒక మార్గమే. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకోవాలి, నీకు మనుషులు కావాలా, సిలువ కావాలా. సిలువ అయితే నువ్వు ఒంటరివాడు అయిపోతావు. మళ్ళీ చెప్తున్నావు, ప్రభు అన్న మాట ఏంటి? నన్ను వెంబడించిన వాడు అనుదినము ప్రతిరోజు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాడు. ఎందుకు అలా అన్నాడు? నీ మొత్తం నాకు కావాలి, నువ్వు పూర్తిగా నా వాడిని, నా దాని అయిపోవాలి. నేను తప్ప నీకు ఇంకెవరు ఉండకూడదు. ఇది అంతే, ఇది కూడా అంతే. ఏమండి, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, సిలువ ఎప్పుడు కూడా ఒంటరిగా మోయవలసిన పని. నువ్వు సిలువ మోసేటప్పుడు ఎవ్వరు కూడా నీ దగ్గరికి వచ్చి నలుగురు నీకు వచ్చి సహాయం చేస్తాను అని పక్క నుంచి ఎవ్వరు రాడు. అందుకనే ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించగోరు వాడు ఎవడైనా సరే అనుదినము ఒక పదం మధ్యలో మింగేశాడు. నన్ను వెంబడించగోరు వాడు అనుదినము తన సిలువ. నీకంటూ ఒక సిలువ ఉంది, నాకంటూ ఒక సిలువ ఉంది. నా సిలువ నువ్వు మోయలేవు, నీ సిలువ నేను మోయలేవు. కాడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ప్రభు ఏమన్నాడు? నా కాడి నీ మీదకి ఎత్తుకుని మోయమన్నాడు. కానీ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నీ సిలువ. దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి అక్కర చప్పున వారిని తన స్వరూపంలోకి తీసుకురావడానికి నీకంటూ ఒక కొలత ఉంది, నాకంటూ ఒక కొలత ఉంది. ఎవరి కొలతకి చప్పున వారి ఒక సిలువను ప్రభువే సిద్ధపరిచాడు.
అందుకనే నీకు సిద్ధపరిచిన సిలువ నువ్వు ఎత్తుకో. ఈ పిల్లలకి కొంచెం జాలి ఎక్కువ భర్తల మీద. అందుకనే ఏం చేస్తుంటారు, ఒక్కొక్కసారి ఆ భర్త సిలువ కూడా బాబు మా ఆయన పోయినాడు కాబట్టి నేనేమో అది త్యాగమూర్తులుగా ప్రవర్తిస్తూ ఉంటాను. కానీ జ్ఞాపకం ఉంచుకో, ప్రభుని అందరి కోసం, ఎంతమంది ప్రభుని వెంబడించాలనుకున్నాడో అందరి కోసం ప్రభు సిలువను సిద్ధపరిచాడు. కనుక నీ సిలువ ఏదో జాగ్రత్తగా చూసుకో. నీ సిలువ నీ భుజం మీద వేసుకున్నాడు. కాడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అది ప్రభు కాడి. నా కాడి నీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోయాలనగా నా కాడి సిలువను తేలికగా ఉంటుంది అని సిలువ దగ్గరికి వచ్చినప్పుడు అలా కాదు. నీ సిలువ నీదే, నా సిలువ నాది. నా సిలువ నేను మోసుకోవాలి, నీ సిలువను మోసుకోవాలి. అర్థమైందా? అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఒక మాట ఉందండి. ఎప్పుడు మనము ఒంటరి వారం అయిపోతామో మనకేమనిపిస్తుందంటే, మనం ఎలాంటి సమాజంలోంచి వచ్చామో ఆ సమాజంలో ఎప్పుడు కూడా గుంపులు అలవాటు, కుటుంబం అలవాటు, జనం అలవాటు. ఒంటరి జీవితం ఎవరికి చెందత, ఒంటరి జీవితం ఎవరు జీవించలేదు. అయితే ఇక్కడ ఒక మాట చదువు వచ్చిన వాళ్ళు రాసి పెట్టుకోండి, చదువు రాని వారు ఈ రెఫరెన్స్ని మనసులో శాశ్వతంగా ఉంచండి. ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను. సిలువను ఎత్తుకున్నాం కదా, మరి ఇప్పుడు నేను సిలువను ఎత్తుకునేటప్పుడు అందరూ నన్ను ఒంటరిపాటు చేసేస్తారు. నీ సిలువను ఎత్తుకుంటే నా సిలువను, ఎవరు నా దగ్గరికి రాదు, ఎవరు నాతో స్నేహం చేయరు. అయితే ఇక్కడ నేను తీసుకున్న తీర్మానం, నా విశ్వాసాన్ని నేను నిలబడ్డాను. యేసు ప్రభు గురించి నిలబడిన వాళ్ళందరూ కూడా ఏకాకిలైపోవాల్సిందే. నువ్వు ఎప్పుడైతే లోకంతో రాజీ పడతావో 10 మంది నీ వెనకాల ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు నిలబడతావో నీ పక్కన ఎవరు ఉంటారు, ప్రభు తప్ప. సరేనా? ఇప్పుడు అసలైన తాళం చెవి అందరికీ ఇస్తున్నాం. ఇది రాసి పెట్టుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. దిస్ ఈజ్ ఎ గిఫ్ట్. ఈ రోజు మీ అందరికీ నేను ఇచ్చే బహుమానం ఇది, ఒక గిఫ్ట్. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. చదవండి తీసిన వాళ్ళు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మళ్ళీ చదువుదామా? అందరు జాగ్రత్తగా వినండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. కానీ నన్ను ఎవరు పంపారు? ఈ లోకంలోకి నన్ను ఎవరు పంపారు? నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు, నా తండ్రి నన్ను ఈ లోకంలోకి పంపాడు. ఒక నిర్దిష్టమైన ఉద్దేశం చెప్పున, ఒక ప్రణాళిక చెప్పున నన్ను పంపాడు. ఇప్పుడు నా పని ఏంటి? ఇప్పుడు ఆయనకి ఏది ఇష్టమో నేను అవే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? నా ఇష్టం ఉండదు అంటే ఉండదు. ఎందుకు ఉండదు? నీ ఇష్టం ఉండదు. ఎందుకు ఉండదు? నీ భుజం మీద ఏముంది? సిలువ ఉంది. సిలువ ఉన్న వాడికి ఇష్టాలు అయిష్టాలు అన్నిటితో సంబంధం ఉండదు. ఇంకా కాబట్టి నువ్వేం చేయాలి? నిన్ను పంపిన వాడికి ఏది ఇష్టమో నువ్వు అదే పని చేయాలి. నువ్వు అదే పని చేస్తే ఏమవుతుంది? అదే పని చేస్తే ఆయనకి ఏది ఇష్టమో నేను ఆ పనులే చేయించున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. కనుక నా ప్రభువు నన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా ఉండాలంటే నా ప్రభువుకి ఏది ఇష్టమో నేను ఆ పనులు చేస్తూ ఉండాలి. చాలా సింపుల్. దీనికి వర్తమానం అవసరమా? వర్తమానం అవసరం లేదు. సింపుల్ మాట, ఒకే మాట. 8:29 యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఎప్పుడు నా ప్రభు నాకు తోడుగా ఉండాలి. ఓకే, నీ ప్రభు నీకే తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడైతే నిన్ను పంపిన వానికి ఏది ఇష్టమో
ఆ పన్ను నువ్వు నిరంతరం జరిగిస్తూ ఉంటే నీకేది ఇష్టమో అది కాదు సుమా. నీ ప్రభువుకి ఏది ఇష్టమో ఆ పన్ను నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రభు నీకు తోడై ఉంటాడు. ఇప్పుడు ప్రభువే నీకు తోడై ఉంటే నీకు ఇంకెవరైనా కావాలా? మనకి ఇంకెవరైనా కావాలా? నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. వెరీ సింపుల్ లాజిక్. చాలా సాధారణమైన మర్మం. ఇప్పుడు నీ ఇష్టం. అప్పుడప్పుడు ప్రభు ఉండాలి, అప్పుడప్పుడు ప్రభు నన్ను ఒంటరిగా వదలాలి. నాకంటూ వేరే లైఫ్ ఒక జీవితం ఉంది. నేను కొంచెం అది బతికేసి అది జీవించేసి మళ్ళీ వచ్చి ప్రభుతో కలిసిపోతా. కాబట్టి అన్ని ప్రభువుకి ఇష్టమైన పనులు నేను చేయను. కొన్ని ఇష్టమైన పనులు చేస్తా, కొన్ని నాకు ఇష్టమైన పనులు నేను చేసుకుంటా. నీ ఇష్టం అది. నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు ఎల్లప్పుడూ నాతో ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పనులు నేను చేస్తే ఆయన నన్ను అసలు ఒంటరిగా విడిచిపెట్టాడు. ఇప్పుడు నిర్ణయం నీది. నువ్వేం చేయాలనుకుంటున్నావో నిర్ణయం నీది. ఇప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఆయన అందరూ వదిలేసి ఏకాకి జీవితం అదేమన్నా అది ఒక బతికేనా? ఎవరు లేకుండా ఎందుకు? నా ప్రభువే నాకుంటే ఎవరు లేకుండా ఎందుకు? నా ప్రభు నాకున్నాడు. సిలువనెత్తుకున్న ప్రతి వాడు ఒంటరి వాడైపోతాడు. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒంటరి వాడైపోయాడు. ఎవరికైతే 10 మంది ఉండాలనే అభిప్రాయం ఉందో వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి మీకు ఎలాంటి జీవితం కావాలో. అందుకని సామెతల గ్రంథకారుడు ఏం రాస్తాడు తెలుసా? 28:1 సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. కనుక నీతిని అనుసరించి వాడు ఒంటరి వాడైనా సరే ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యంగా. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. అడిగిపోయింది ఇలా. కనుక నువ్వు ఒంటరి వాడు అయిపోయావు అనుకుంటున్నావా? భయపడకు. నువ్వు ఎవరు పోయి? నువ్వు సింహం లాంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రపు సింహము. అలాంటి యూదా గోత్రపు సింహముతో నువ్వు నేను సహవాసం చేస్తున్నామంటే మనం ఎవరము? మనం కూడా సింహం లేదు. అదే సింహాలు ఎప్పుడు కూడా సింగిల్ గానే ఉంటాయి. సిలువను ఎత్తుకుని నడిచేవాడు ఎప్పుడు కూడా సింగిల్ గానే ఉంటాడు. కనుక ఈ మాట మనమందరం జ్ఞాపకం ఉంచుకుందాం. మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్, మూడోది, ఎప్పుడైతే సిలువ కార్యం ఏం చేస్తుందంటే, సిలువ అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావు అంటే సిలువ అసలు ఏం చేస్తుంది అంటే నన్ను రిక్తుడిగా చేస్తుంది. నాలో ఉన్నదంతా బయటికి తీసేస్తుంది. నా శక్తిని హరించేస్తుంది. ఓకే, నా శక్తిని పూర్తిగా తీసేస్తుంది. ఏమండి, ఏ విషయంలో కూడా నేను అతిశయిస్తానో ఈ సిలువ దాన్ని తీసేస్తుంది. ఒకవేళ నా అందాన్ని బట్టి నేను అతిశయించాననుకో, నేను అందవికారం అయిపోతాను. సిలువ నన్ను అందవికారంగా మార్చేస్తుంది. నా జ్ఞానాన్ని బట్టి నేను అతిశయిస్తే సిలువ నన్ను మూర్ఖుడిగా చేసేస్తుంది. ఈ సిలువ నేను ఎక్కడికి తీసుకొస్తుంది తెలుసా? 0, 0, నేను ఎందుకు లేని వాడను అనే అనుభవంలోకి తీసుకొస్తాను. అలా చేస్తే ఏమవుతుంది? నా రెప్యుటేషన్, నా పరువు, నా ప్రతిష్ట ఇవన్నీ కూడా సిలువలో హరించేస్తాను. ఈ సిలువ ఏం చేస్తుంది? అవన్నీ తీసేస్తుంది. అవన్నీ నేను కోల్పోతా. దేవుడు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకు? మనల్ని ఖాళీ చేయడానికి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన ఏంటి? ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు.
ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు? చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు. పైనుంచి ప్రభు ఒక మాట ఎన్నోసార్లు జవాబిస్తున్నాడు. ఏమో నిన్ను ఎలా నింపమంటావు? నువ్వు ఆల్రెడీ నిండుగా ఉన్నావు. నువ్వు ఆల్రెడీ నిండుగా ఉన్నావు. ఇక నిండుగా ఉన్నదాన్ని మళ్ళీ నింపడం ఎలా కుదురుతుంది? కనుక ఖాళీ చేయాలంటే నేను ఎక్కడికి తీసుకురావాలి? మళ్ళీ సిలువ గుండా నడిపించాలి. కనుక మళ్ళీ సిలువ అనుభవాలు మీ జీవితంలో అనుమతిస్తాడు దేవుడు. నీ దోషం ఏమీ ఉండదు, నీ మీద విరుచుకుపడతారు జనం. నీ తప్పే ఉండదు, అయినా నిన్ను నేరస్తుడిగా నిలబెడతారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాడే నిన్ను ద్వేషిస్తాడు. ఇవన్నీ సిలువ అనుభవాలు. అందుకని ఒక సూత్రం ఎప్పుడు మర్చిపోవాలి. సిలువ ఏం చేస్తుంది? నన్ను ఖాళీ చేస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నన్ను నింపుతుంది. ఎన్నిసార్లు నేను సిలువ గుండా వెళ్తానో అన్నిసార్లు నా హృదయం విశాలపరచబడుతూ ఉంటుంది. దేవుని ఆత్మ నన్ను తన ఆత్మతో నింపుతూ ఉంటుంది. కనుక సిలువ అనుభవాలు వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకోకు, పారిపోకు. అది దేవుడే అనుమతించాడు. నిన్ను ఖాళీ చేస్తేనే కానీ నిన్ను తన ఆత్మతో నింపలేడు. కనుక నిన్ను ఖాళీ చేయాలంటే సిలువ అనుభవాలు కూడా నిన్ను నడిపించాలి. ఏ విషయంలో నువ్వు గర్విస్తున్నావో ఆ గర్వాన్ని పూర్తిగా అణచితం కాదు, దాన్ని మొత్తం ఖాళీ చేసేయాలి. నీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నావా? జ్ఞానాన్ని మొత్తం తీసేస్తాడు. కనుక ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఏమండి, ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. నిన్ను ఖాళీ చేయడానికి దేవుడికి చాలా టైం పడుతుంది. కానీ నిన్ను నింపడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? అంత. ఒక చిటిక వేయడానికి ఎంత టైం పట్టిందో నిన్ను తన ఆత్మతో నింపడానికి అంత టైం పడుతుంది. ఒక్క సెకండ్ రెప్పపాటున నిన్ను తన ఆత్మతో నింపగలడు. కానీ ఏది కష్టం అంటే నిన్ను ఖాళీ చేయడం. ఒక పక్క నుంచి ప్రభు నిన్ను ఖాళీ చేస్తానే ఉన్నాడు, ఖాళీ చేసిన చెత్తను తీసుకొచ్చి మళ్ళీ నింపేసుకుంటున్నాం. ఒక పక్క నిన్ను ఖాళీ చేస్తా ఉన్నాడు, మళ్ళీ ఖాళీ చేసిన చెత్తను తీసుకొచ్చి మళ్ళీ నింపేసుకుంటున్నాం. అందుకు ప్రభువుకి డబుల్ పని. అతి కష్టమైన పని ఏంటి? నిన్ను ఖాళీ చేయడం. నిన్ను నింపడం పెద్ద కష్టమేం కాదు, అది రెప్పపాటున ప్రభు చేయగలడు. ప్రభువుకి చాలా కష్టకరమైంది ఏంటంటే నిన్ను ఖాళీ చేయడం. అలా అని చెప్పి మాటికి నేను సిలువ గుండా నడిపించడం కూడా ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి బాధే. కానీ వేరే ఉపాయం ఏదీ లేదు. ఒకవేళ నిన్ను ఖాళీ చేయాలి అంటే నిన్ను సిలువ గుండా నడిపించాల్సిందే. నాలుగో అంశం, ఈ సిలువను గురించి 4వ అంశం. ప్రతి సిలువ, నేను ఇందాక చెప్పా, ప్రతి సిలువ టైలర్ మేడ్. కొలతలు తీసుకుని, మీ కొలతలు తీసుకుని, మన చొక్కా కొలతలు తీసుకుని ఎలాగైతే టైలర్ మన చొక్కా కొడతాడో అలాగే నీ కొలత, నీకు కుట్టిన చొక్కా నాకు సరిపోదు, నాకు కుట్టిన చొక్కా నీకు సరిపోదు, ఎవరి కొలతలు వాళ్ళకే ఉంటాయి. అలాగే ప్రభువు కూడా అందరి కొలతలను తీసుకుని ఎవరి సిలువ వాడికి తయారు చేసి సిద్ధపరుస్తాడు. సరేనా? అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, కాడి దగ్గరికి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 11:29 ప్రకారంగా నా కాడి నీ మీద. కానీ సిలువ దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరి సిలువ వాడు. నన్ను వెంబడించి తోడువాడు తన సిలువ, నీ సిలువ, నా సిలువ, మన సిలువగా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడును. ఏమండి? అయితే 5వది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనందరి ఇంచుమించు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అనుభవించేశారు ఈ అనుభవం. సిలువ అనుభవం అనేది ఎప్పుడు కూడా ప్రభువు అనేక ప్రేక్షకులు నిలబడి ఉండగా చేస్తాడు. సిలువ వేయబడేవాడు ఎప్పుడు కూడా రహస్యంగా 4 గోడల మధ్యలో సిలువ వేయబడ్డు. బహిరంగంగా అందరూ చూస్తుండగానే సిలువ వేయబడతాడు. అనేక సార్లు మనము ఈ అనుభవాలు గుండా వెళ్ళాం, బహిరంగంగా అవమానపరచబడ్డాం. కానీ ప్రభువుకి అది ఇష్టమైంది. కుమారుడు నల్లగొట్టుట తండ్రికి ఇష్టమైంది. సో క్రూసిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ పబ్లిక్ స్పెక్టకల్. సిలువ అనేది ఎప్పుడు కూడా బహిరంగంగానే వేయబడుతుంది.
ప్రజలందరూ చూస్తుండగానే నువ్వు నేను ఎన్నిసార్లు కన్నీటితో ఏడిస్తూ ప్రార్థన చేశావు, ప్రభువా ఇంతమంది ప్రజలు ఎదుర్కొన్నా ఎందుకు నాకు ఈ సిగ్గు, ఎందుకు నాకు ఈ అవమానకరమైన పరిస్థితి అని ప్రభు ఏమన్నాడు? అది అవసరం, అది అవసరం. ఎందుకంటే నేను బహిరంగంగా సిలువైపడ్డాను కాబట్టి నువ్వు కూడా బహిరంగంగా సిలువను అనుభవించాలి. రహస్యంగా ఉండదు. ఉరి తీయాలనుకో 4 గోడల మధ్యలో మర్యాదతో ఉరి తీస్తారు. కానీ సిలువ మాత్రం బహిరంగంగా అందరూ చూస్తుండగానే. ఏమండి, ఇది అత్యంత బాధాకరమైంది. 6వ విషయాన్ని కొంచెం ఏ బలవత్మా మీది మొత్తం అంతా నిరుత్సాహంగానే ఉందే, అంత సిలువ గురించే చెప్తున్నాడు అన్న. 6వ అంశము మీరు గమనిస్తే ఇంకొంచెం బాధాకరం. ఒకవేళ నేను చనిపోవాలనుకో నేను కోరుకుని నేను ఎలాగైనా చనిపోవచ్చు. అంత విషయం తీసుకుని చనిపోవచ్చు, నడికి తాడేసుకుని చనిపోవచ్చు. కానీ సిలువ మరణం ఒకటే. ఈ మరణం ఎలాంటిదంటే దీనికి ఒక బృందం కావాలి, దీనికి ఒక టీం కావాలి. నీ అంతటి నిన్ను సిలువ వేసుకోలేవు కదా, కాబట్టి నిన్ను సిలువ వేయడానికి దేవుడు ఒక బృందాన్ని సిద్ధపరుస్తాడు. వాళ్ళు మీ చుట్టూతానే ఉంటారు. అనేక సార్లు ఆ సంగతి మనం గ్రహించక మనం ప్రార్థనలో ఏడుస్తాడు, ప్రభా ఎందుకు ప్రభా నేను ఎంత మంచిగా ఉన్నా సరే ఏంటో నాకు ఇలా జరుగుతుంది, నా ప్రేమ ఎవరూ అర్థం చేసుకోవట్లే. కానీ ప్రభు ఏమంటున్నాడు? అమ్మా నీ అంతటా నువ్వు సిలువ వేసుకోలేవు కదా తల్లి, అంటే నిన్ను సిలువ వేయడానికి నేను సిద్ధపరిచాను వాడిని. నువ్వు వాడిని ద్వేషిస్తే ఎలా? ఎవరో ఒకరు మేకైతే కొట్టాలి కదా నిన్ను, నీ అంతటా నువ్వు మేక కొట్టుకోలేవు కదా. కనుక మనల్ని సిలువ వేయడానికి ప్రభువే మనుషుల్ని సిద్ధపరుస్తాడు. ఆ మనుషులు కూడా ఎవరై ఉంటారు? ఎవరిని నువ్వు ఎక్కువ నమ్ముతావు, ఎవరిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు, వాళ్ళే నిన్ను సిలువ వేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, దేవుడు వాళ్ళకి చెప్పాడు చేయమని, వాళ్ళు చేస్తారు. ఆ సిలువ మర్మాన్ని మనం గ్రహించకపోవటం వలన ఆ సమయాన్ని వాళ్ళు మనకు శత్రువులా కనబడతారు. ఇదేంటి, నేను ఏం తప్పు చేశాను, నేను ఏం పాపం చేశాను, ఏంటి నాకు ఈ బాధ, నేను ఎంత ప్రేమించినా కూడా నా మీద ఇంత ద్వేషమా, నా మీద ఎంత బాధ, ఇంత కక్ష, అసలు నేనేం పాపం, నువ్వు ఏం చేయలేవు, నువ్వు చేసామని వాడు చెబుతున్నాడు. ప్రభు ఏమంటాడు? అరే బాబు నీకు సిలువ వేయడానికి నేను ఆ టీంని సిద్ధపరిచాను. ఆ టీం వాళ్ళు నీకు సిలువ వేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంతే. నువ్వు వేయించుకుంటావా వేయించుకోవా అది నువ్వు చెప్పు. నువ్వు ఒకవేళ జీవాహారంగా అనేకులకు పంచిపెట్టబడి అనేకులకు జీవం ఇచ్చేవాడిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సిలువ అనుభవం నీకు తప్పదు, సిలువ మరణం నీకు తప్పదు, సిలువ వేయించుకోవడం నీకు తప్పదు. ఎందుకంటే సిలువలో మాత్రమే ప్రభు విరగొట్టబడ్డాడు. ప్రభు ఒక రెట్టును ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది నీ కొరకు విరగబడుతున్న నా శరీరము. కనుక నీ శరీరం ఒకవాడు విరగొట్టబడితేనే కానీ జీవాహారం అనేది అందరికీ పంచిపెట్టడం కుదరదు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ కడుపులలో నుంచి జీవజలపు నదులు ప్రవహించాలంటే కొన్ని రాష్ట్రాలు దాటి ఎన్ని రాష్ట్రాలు కూడా అది ప్రవహిస్తుందో అన్ని రాష్ట్రాల ప్రజలు ఆ జీవనది నుండి తాగి వాళ్ళ జీవం పొందాలి అంటే నువ్వు సిలువ అనుభవించడం తప్ప. ఆ చిన్న కుర్రాడుకున్నంత జ్ఞానము నీకు నాకు లేకపోయింది. ఏమో ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది, బహుశా ఆ బాక్స్ ఇవ్వరా అంటే నేను ఇవ్వను అని ఉంటాడేమో, ఆంధ్రే గారు బలవంతంగా లాక్కుని ఉంటాడేమో. అది ఆ పిల్లడికి
ఆ వయసులో ఆ పిల్లడికి అది సిలువ అనుభవం అయ్యి ఉండొచ్చు. ఏమో తెలియదు. ఇది ఎవరికి వాళ్ళు ధ్యానిస్తేనే మనకు అర్థమవుతుంది. కనుక మనము ఇది బాగా అర్థం చేసుకోవాలి. ప్రభు మనల్ని సిలువ వేయడానికి ఒక గుంపును సిద్ధపరుస్తారు. వాళ్ళు నమ్మకంగా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం వాళ్ళ మీద కక్ష పెంచుకున్నామనుకో ప్రభు కార్యం మొత్తం నీరు కార్చేస్తాం మనం. కానీ సిలువ అనుభవం గుండా వెళ్ళడం మాత్రం తప్పదు. అసమా నువ్వు మళ్ళీ ఈ అవకాశాన్ని నువ్వు నీరు కార్చేసావు కాబట్టి నో ప్రాబ్లం, మళ్ళీ నీకోసం నేను కొత్త సిలువ తయారు చేస్తా. మళ్ళీ ఒక సిలువ టీం, నేను సిలువ వేయడానికి ఒక టీంని సిద్ధపరుస్తా. మళ్ళీ నీకు ఇంకొక అవకాశం ఇస్తా. ఈ లోపల ఎంజాయ్ చేసుకో. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ప్రభు నేను సిద్ధపడిపోయాను అంటావో అటు సిలువ చేసే టీం వచ్చి నీకు సిలువ వేస్తారు. అప్పుడు కనుక నువ్వు మౌనంగా ప్రభు తను తాను అప్పగించుకున్నట్టుగా నువ్వు అప్పగించుకున్నావా, నీ జీవితము అనేకులకు జీవాహారంగా మారుతుంది. ఏడవది అతి ముఖ్యమైనది, ప్రతి సిలువ తర్వాత పునరుత్థానం ఉంది. ప్రతి సిలువ తర్వాత పునరుత్థానం ఉంది. సిలువ పడకుండా పునరుత్థానము జరగదు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చి మన గురించి మనం చెప్పుకోవాలంటే ప్రతి సిలువ అనుభవం తర్వాత పెంతెకొస్తుంది. అక్కడితో ఆగిపోతుందా? పునరుత్థానం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఆ తర్వాత చూసుకుంటే బోళ్ళు ఎన్ని విషయాలు ఉన్నాయి. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే శ్రమ లేకుండా మహిమ లేదు. మళ్ళీ చెప్తున్నాం, శ్రమ పడకుండా దేవుని మహిమ నీకు రాదు. లూకా సువార్త 24వ అధ్యాయం చూడండి. ఇమ్మాయి గ్రామస్తులు వీళ్ళు నడిచి వెళ్తూ ఉండగా వీళ్ళు మనోనేత్రాలు ఎంత గుడితనంలో ఉన్నాయో చూడండి. ప్రభు వాళ్ళతో కలిసి నడుస్తుంటే వాళ్ళు యేసు ప్రభుని గుర్తించలేకపోయారు, పోల్చలేకపోయారు. అందుకని ప్రభు వాళ్ళతో ఈ మాట అన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 78వ పేజీ 24వ అధ్యాయం 25-26 వచనాలు 25-26 వచనాలు. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన అన్నిటినీ నమ్మని మందవతులారా, క్రీస్తులాగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పారు. కనుక శ్రమ తర్వాతే దేవుని మహిమ, శ్రమ తర్వాతే దేవుని మహిమ. కనుక క్రైస్తవ జీవితం పూలబాట కాదు. క్రైస్తవ జీవితం సాఫీగా ఉంటుంది అనుకోవడం చాలా బుద్ధి పొరపాటు. కనుక ఆ అనుభవం నేను రావాలి అంటే నేను కూడా వాటి గుండా వెళ్లాల్సిందే, వేరే ఉపాయం లేదు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అందుకని పేతురు చూడు ఎంత అనుభవంతో మాట్లాడుతున్నాడు చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 10-11 వచనాలు కలిపి ఉన్నాయి, గమనించగలరు. 1 పేతురు 1వ అధ్యాయం 10-11 వచనాలు కలిపి ఉన్నాయి. 214వ పేజీ. ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గూర్చియు వాటి తర్వాత కలుగుబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును అది చూసారా? శ్రమ ఆ తర్వాత మహిమ, శ్రమ ఆ తర్వాత మహిమ, శ్రమ ఆ తర్వాత మహిమ. శ్రమ లేకుండా మహిమ ఒక్కటే కావాలంటే కుదరదు. సో ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఎన్ని కష్టాలైనా పర్వాలేదు నేను అనుభవిస్తాను, ఎన్ని వ్యాధులైనా పర్వాలేదు నేను అనుభవిస్తాను. ఎస్. అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా,
నేను అసమర్థతలో ఉన్నప్పుడే దేవుడు తన శక్తిని నా యందు ప్రత్యక్షపరచుకోగలడు. ఇది దేవుని వలన జరిగింది అని నేను నా నోటాడు. లేకపోతే వెంటనే నేను మీసాలు మేలేస్తా. నేను మొగాడిని కాబట్టి నేను చేశాను, నేను మొనగాడిని కాబట్టి నేను చేశాను కాదు. దేవునికి మొనగాడు వద్దు. దేవునికి ఎవరు కావాలి? చేత కాని వారు మాత్రమే కావాలి. నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేను ప్రభువా, అలాంటి వాళ్ళే కావాలి ప్రభు. నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఇవాళ నువ్వు కూర్చున్న స్థలం అందు నేను ఏం చేయగలను అనుకుంటున్నావా? నువ్వే కావాలి దేవునికి. నాకు చదువు రాదనుకుంటున్నావా? నువ్వే కావాలి దేవునికి. నేను బలహీనుడిని, నేను ఏం చేయగలను, నా చేత కాదనుకుంటున్నావా? నువ్వే కావాలి ప్రభువుకి. కండబలం ఉన్నవాళ్ళు, అండబలం ఉన్నవాళ్ళు, పేరు జ్ఞానం ఉన్నవాళ్ళు ప్రభువుకి పనికి రారు. ప్రభువుకి కావాల్సింది నువ్వే. ఈరోజు ప్రభు నేను పిలుస్తున్నాడు. ఇంకెన్నాడు నాకు చేత కాదని పాపం గడుపుతావు. ఎన్నాడు నిన్ను నమ్ముకుని ఆకలి దప్పులతో, ఆత్మీయ ఆకలి దప్పులతో, జీవాహారం కొరకు ఎదురు చూసే ఆత్మలు ఎన్నో అమ్మటిస్తున్నాయి. ఆ చిన్న పిల్లాడుకున్నంత జ్ఞానం నీకు నాకు లేకపోయింది. ఎంత బాధాకరం. ఇదే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం గమనించారు. ఇదే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. తోటి పెద్దలు క్రీస్తు శ్రమను గూర్చి సాక్షిని ఏమని హెచ్చరిస్తున్నాడు? పదో వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం, జాగ్రత్త వినండి, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా? కొంచెం కాలం శ్రమ, కొంచెం కాలమే వ్యాధి, కొంచెం కాలమే నీ అసమర్థత, కొంచెం కాలమే నీ ఔటితనం. కానీ ఆ దేవుడే తానే మిమ్మల్ని ఏం చేస్తాడంటే పరిపూర్ణంగా చేస్తాడు. ఈ కొంచెం కాలం అయిపోయిన తర్వాత దేవుడే నిన్ను పరిపూర్ణ చేస్తాడు. నువ్వేం చేయక్కల. ప్రభా నేను సిద్ధంగా ఉన్నా, నేను రెడీ. చెప్పు, నేను చేయమంటావు చెప్పు, నేను రెడీ, నేను సిద్ధంగా. నీ బలహీనత వైపు చూడకు, నీ అవిటితనం వైపు చూడకు, నీ నోటి మాంద్యం వైపు చూడకు, నీ జ్ఞానం లేని పరిస్థితి వైపు చూడకు, నీ అసమర్థతల వైపు చూడకు. కేవలం 2 చేతులు ఎత్తి ప్రభా నేను రెడీ, నేను సిద్ధం. నన్ను చెప్పు, నన్ను ఏం చేయమంటావు చెప్పు, నేను సిద్ధం. నన్ను నేను పూర్తిగా నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నీ ఇష్టం, నువ్వు ఎలా వాడుకుంటే అలా నేను రెడీ. ఏ రోజు నీ అనుభవంలోకి వస్తావో దాని కొద్ది రోజుల్లో దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా చేస్తాడు. మొదటి పేతురు 5:10 చాలా స్పష్టంగా మాట రాస్తుంది. దానికి సాక్షి పేతురే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ జాబితాలో మొదటి పేరు నాదే. కానీ దేవుడు నన్ను పరిపూర్ణుడిగా చేస్తాడు, నిన్ను కూడా పరిపూర్ణుడిగా చేస్తాడు. కొంచెం కాలమే శ్రమ, కొంచెం కాలం. శ్రమ చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోకు. శ్రమ చూసి భయపడి నా వల్ల కాదనుకోకు. శ్రమ చూసి భయపడి కృంగిపోకు. నీ విశ్వాసం నేను కాపాడుతుంది. ఆ విశ్వాసం దేవుడిచ్చిన విశ్వాసం, శుద్ధ సువర్ణం కంటే అమూల్యమైన విశ్వాసం. నువ్వు నమ్ము చాలు. నీ నమ్మిక చెప్పున నీకు కలుగులు కాక అని పైనుండి ప్రభు మాట నీకు వినబడకపోతే నాతో చెప్పు. నీ కొరకు ఏమీ చేయలేని పనికి మారిన జీవితం నా కొరకు ప్రభు నన్ను తీసుకెళ్ళిపో. లేదా నీ కొరకు నేను ఏదైనా చేసే స్థితిలో ఉన్నాను. ఏమీ చేయలేని అసమర్థుడిగా నిన్ను ఎదుర్కొని నీ వైపు కన్నులెత్తి చూడలేను నేను.
అలాంటి పనికి మాట్లాడుతూ నాకు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. ఎందుకో ప్రభువా, అయ్యో నా చేత నువ్వు ఈ పని చేయించుకున్నావు చూడు, సంథింగ్ ఐ హ్యావ్ టు షో. ఏదో ఒకటి నేను చూపించడానికి నా దగ్గర ఉండాలి. బతికామా, చచ్చామా, అక్కడికి వెళ్ళామా, ఎందుకు వెళ్ళామో తెలియదు, ఏ ఉద్దేశం చెప్పు వెళ్ళామో తెలియదు. నా ప్రేమ సోదరుడు, ప్రభు నిన్ను జీవాహారంగా, అనేకులకు జీవాహారంగా పంచిపెట్టాలని ఆశపడుతున్నాను. ఇక మనం ఇంటివారము ఎవరము అది ముఖ్యం కాదు. ఆ శిలువ అనుభవం గుండా మనము వెళ్ళి ప్రభు చేతిలో ఆడబడే అనుభవం చాలా అవసరం అండి. మనందరికీ చాలా అవసరం. లేకపోతే మనం ఉత్తి రావడం వెళ్ళడం వీటి వల్ల ఏమీ కాదు. లేఖనం చాలా స్పష్టం. ఇంతకుముందు నేను చాలాసార్లు చదివాను. ప్రభు ఇంత స్పష్టంగా ఎప్పుడు మాట్లాడా? ఆ ఒక్క 5 రొట్టెలు 2 చేపలు దాంట్లో ఇంత మర్మం ఉందని సంగతి నేను ఎప్పుడు గ్రహించలేదు. దేవుడు అద్భుతమైన భవిష్యత్తు నీ కొరకు నాకు సిద్ధపరిచాడు. ప్రభువుకి మళ్ళీ చెప్తున్నా 100 సార్లు, ప్రభువుకి నువ్వే కావాలి. సామర్థ్యం ఉన్నవాళ్ళు అక్కర్లే, అన్ని బాగున్న వాళ్ళు అక్కర్లే, అందచందాలు ఉన్న వాళ్ళు అక్కర్లే, బైబిల్ అనర్గళంగా ధ్యానించేవారు అక్కర్లే. ఏమీ చేత కాదు నాకు, అలాంటి వాళ్ళే కాదు. ప్రభు ఎన్నుకున్న వాళ్ళు కూడా అట్టివారే. ఇప్పుడు కూడా ప్రభు అదే మనసుతో ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. ఆయన పిలుపు ఒకవేళ నీకు వినపడలేదు అంటే ఇమ్మాయి గ్రామస్తుల్లాగా గురుడితనంతో ఉన్నట్టే నువ్వు నేను. ఒక్కరోజైనా ముందుకు వచ్చి ప్రభు అని నీకు ఈరోజు నువ్వు నన్ను పిలిచావు, నేను నీ పిలుపుకు దూరపడుతున్నాను. ఎస్, నువ్వు చెప్పు నన్ను ఏం చేయమంటావు, నేను అది చేస్తాను. నా అసమర్థతను సాకుగా నేను చూపించను, నా చేతకాలంతనాన్ని నేను సాకుగా చూపించను. నా మిగిలిన జీవితం నేను నీ కొరకు జీవిస్తాను. నేను చనిపోయే లోపల నేను ఏదో కొంత నేను చేసిన దానిని నీ పాదాల దగ్గర పెట్టే స్థితిలో నేను ఉన్నాను. లేకపోతే నేను చచ్చి ఎందుకు నీ లోకానికి వచ్చానా అని నా మీద నాకే అసహ్యం పడుతుంది. మన లైఫ్లో ఒక మీనింగ్ ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. నేను ఇది చేశాను ప్రభా, ఇక నువ్వు చేయమన్నావు, నేను చేశాను. ఇక సరిగ్గా చేశానా చూడు, మళ్ళీ చేయమంటావా? ప్రభు నిన్ను విరగొట్టి కొన్ని వేల మందికి పంచిపెట్టాలని ఆశపడుతున్నాడు. జీవాహారంగా, జీవపానీయంగా నిన్ను పొయ్యాలి. పాత్రలో వాళ్ళు దాహంతో అలమటిస్తున్న దాహం అని కేకలేస్తుంటే నిన్ను జీవపానీయంగా పొయ్యాలనుకుంటున్నాడు. జీవాహారంగా నీకు పెట్టాలనుకుంటున్నాడు. నా అనుభవాన్ని అనవసరంగా వృధా చేసేసుకో. నీ శరీరంలో ప్రాణం ఉంది, ఇప్పుడే అవకాశం. ఒక్కసారి కట్టి నుండి ప్రాణం వేరైపోయిందా, మళ్ళీ నీకు అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం, లైక్ వచ్చారు.